అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది శాతవాహనుల పరిపాలన గురించి మీకు అవసరమైన పూర్తి సమాచారాన్ని త్వరగా అందించే క్లుప్తమైన సారాంశం. గ్రూప్ 2, ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి ఎంతో కీలకమైన ఈ టాపిక్లో అసలు 2000 ఏళ్ల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేని ఆ కాలంలో వాళ్లు అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా పాలించారో ఇప్పుడు చూద్దాం. మొదటిది పవర్ఫుల్ కేంద్ర పరిపాలన మరియు రాజు అధికారం. శాతవాహన సామ్రాజ్యంలో రాజే అత్యున్నత అధికారి. సైన్యం, ఆర్థిక, అలాగే న్యాయ వ్యవహారాలన్నీ ఆయన చేతిలోనే ఉండేవి. ఆయన దక్షిణపథపతి లాంటి గొప్ప బిరుదులు ధరించేవారు. అయితే రాజుకు సాయంగా పరిపాలనను సజావుగా నడపడానికి అమాత్యులు, మహామాత్రులు లాంటి ముఖ్య అధికారులతో కూడిన బలమైన మంత్రివర్గం ఉండేది. అచ్చం మన ఇప్పటి ప్రధానమంత్రి, క్యాబినెట్ సిస్టమ్ లాగా అన్నమాట. రెండవది వికేంద్రీకరణ, అంటే డీసెంట్రలైజేషన్. అంత పెద్ద రాజ్యాన్ని ఒకే చోట నుండి కంట్రోల్ చేయడం కష్టం కదా. అందుకే రాజ్యాన్ని ఆహారాలు అనే చిన్న ప్రావిన్సులుగా విభజించారు. ఇక్కడ స్థానిక సమస్యలను తీర్చడానికి గ్రామాలు, గ్రామసభలు ఎంతో కీలకంగా పనిచేయడం వల్లే ఆ సామ్రాజ్యం అంత స్ట్రాంగ్గా నిలబడింది. చివరిగా అడ్వాన్స్డ్ ఆర్థిక మరియు న్యాయ వ్యవస్థలు. వీళ్ల ప్రధాన ఆదాయం భూమిశిస్తు మరియు వాణిజ్యం నుండే వచ్చేది. 2000 ఏళ్ల క్రితమే రోమన్లతో ఇంటర్నేషనల్ ట్రేడ్ చేస్తూ సొంత నాణేలు వాడారంటే వాళ్ల ఎకానమీ ఎంత బలంగా ఉందో ఊహించండి. పైగా ప్రాచీన ధర్మశాస్త్రాల ఆధారంగా కఠినమైన శిక్షలతో న్యాయం జరిగేది. ఇదంతా నాసిక్, కార్లే గుహల్లో దొరికిన బ్రాహ్మీ శాసనాల్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే శాతవాహనుల పరిపాలనా వ్యవస్థ పల్లెటూరి స్థాయి నుండి కేంద్ర స్థాయి వరకు చాలా పక్కా ప్లానింగ్తో అత్యంత సమర్థవంతంగా నడిచింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.